హాయ్ హలో నమస్తే అండి. దిస్ ఈజ్ జామని నాగరాజ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలనేది వీడియో అండి. అయితే ఫస్ట్గా చికెన్ తీసుకొచ్చుకుంటాం కదండి మనం షాప్ నుంచి. ఆ షాప్ నుంచి చికెన్ అనేది తీసుకొచ్చిన వెంటనే చాలామంది ఏంటంటే వాటర్లో వేసి కడిగేసి డైరెక్ట్గా కర్రీ చేసేస్తారు. బట్ మేమైతే అలా చేయమండి. ఏం చేస్తామంటే దాన్ని ఫస్ట్ నీట్గా మళ్ళీ దాంట్లో ఉన్న వేస్ట్ అదిగోండి, చూసారు ఎంత వేస్ట్ వచ్చిందో. ఆ వేస్ట్ అంతా తీసేస్తాం. అంటే వేస్ట్ అంటే కొవ్వు. వాళ్ళు చికెన్ని నరుకుతారు కదండి కత్తితో. అలా నరికినప్పుడు ఏంటంటే బోన్స్ అనేవి చిదురుగా చిన్న చిన్న బోన్స్గా అవుతాయి. అవేంటంటే డైరెక్ట్ మనం చూసుకోకుండా కర్రీ వండేస్తే కడిగేసి చిన్నపిల్లలు తింటే వాళ్ళు తెలియకుండా తినేస్తారు. సో అదిగా మేము కూడా ఏంటంటే మా ఇంట్లో పెద్ద బాబు చిన్నపిల్లలు ఉన్నారు కదా, పెద్ద అబ్బాయి తింటాడు కదా ఫుడ్. సో తనకి పెడతాం కాబట్టి మేమేంటంటే వాటిని నీట్గా తీసేసి మంచిగా క్లీన్ చేసుకుని 2-3 టైం వాటర్లో వాష్ చేసి అప్పుడు కర్రీ చేస్తామండి. ఇప్పుడు కర్రీ అయితే ఇప్పుడు వీడియోలో చూసిన విధంగా చికెన్ క్లీన్ చేసుకుని దాంట్లో కొంచెం కల్లుప్పు పసుపు వేసి బాయిలింగ్ చేస్తాం ముందల. ఎందుకంటే చికెన్ ఎక్కువగా ఉడికితేనే చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే మనకి చికెన్ డైజెషన్ అవ్వడానికి మినిమం 24 అవర్స్ అబౌట్ టైం పడుతుంది. సో కాబట్టి చికెన్ మంచిగా ఉడికించి తినటం వల్ల ఆరోగ్యంగా ఉంటామండి. సో మేము ఎప్పుడు చికెన్ వండినా ఇలానే వండుతాం అనమాట. ఇప్పుడు బాయిలింగ్ అయిన చికెన్ని పక్కన తీసుకుని మళ్ళీ అదే బాండి, అంటే దాన్ని క్లీన్ చేసుకుని అదే బాండి పెట్టుకోండి, లేదంటే వేరేదైనా పెట్టచ్చు. నిన్న దాన్నే క్లీన్ చేసి మళ్ళీ పెట్టాను. సో ఇప్పుడు దాంట్లో కర్రీకి సరిపడినంత ఆయిల్ అండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఎందుకంటే కర్రీ అనేది నాన్ వెజ్ అనేది కొంచెం స్మెల్ నీసు వాసన వచ్చింది కదా. చికెన్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుని వండుకుంటే కర్రీ టేస్టీ కూడా వచ్చింది. కర్రీలో సరిపడినంత ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, వీటన్నిటికంటే ముందర దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు వేసి వేయించామన్నమాట. అలా వేయడం వల్ల కర్రీ అనేది కొంచెం టేస్టీగా స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిద్దాక దాంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ పట్టుకుని, ఫ్రెష్ దండి అది, అప్పుడు మిక్సీ పట్టింది, అది కూడా వేసి వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి వాసన పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే చికెన్ కర్రీ అనేది బాగుండిద్ది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ముందుగా బాయిలింగ్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని దీంట్లో మనం ఇప్పుడు ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి టమాటాలు ఒక 3 టమాటాస్ తీసుకున్నాను నేను. 1/2 kg చికెన్కి 3 టమాటాలు తీసుకున్నానండి. సో అవి కూడా వేసి గరిటతో మంచిగా కలయబెట్టుకోవాలి. అలా కలయబెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 minutes మగ్గనించాలండి. సో ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి దాంట్లో ఆల్రెడీ ఇందాక పసుపు వేసాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కర్రీ అనేది ఉడకనించాలి. గరిటతో కలయబెట్టి ఉడికించాలండి. ఎందుకంటే ఇప్పుడు సాల్ట్ అనేది నేను యాడ్ చేయలేదు. కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ కూడా వేసానండి. ఎందుకంటే కల్లుప్పు అనేది ఇందాక ముక్కలకి వేసాం కాబట్టి అన్నంలో తినేటప్పుడు ఒకసారి చూసుకుంటే సరిపోద్ది. ఆల్మోస్ట్ కల్లుప్పు ముందర వేసిందే సరిపోద్ది. అందుకని నేను సాల్ట్ అనేది వేయలేదు. టేస్ట్ చూసి మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని గరిటతో కలయబెట్టేసుకుని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అది వాటర్ కూడా మనకి మీరు తినేదాన్ని బట్టి గ్రేవీగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్, కొంచెం పులుసులా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్. ఫైనల్గా కొత్తిమీర వేసి మన కర్రీ అనేది మూత పెట్టేసుకుంటే ఒక 5 minutes మగ్గనిచ్చాలండి. ఇక్కడ నేను మర్చిపోయి మళ్ళీ మూత తీసాను అనమాట. సో మూత పెట్టేసి ఉడికించిన తర్వాత అదిగోండి మన కర్రీ అనేది దగ్గరగా వాటర్ అని ఎగిరిపోయి దగ్గరగా వచ్చేస్తుంది. పైకి ఆయిల్ అనేది తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఎంతో టేస్టీకరమైన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.